జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తాజాగా బీజేపీని ఉద్దేశించి, అందులో ఉన్న కొందరు మహిళా నేతలను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు అటు బీజేపీలోను ఇటు కూటమి పార్టీలోను ప్రజల మధ్య తీవ్ర చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి. అవి వ్యాఖ్యలనే కంటే కూడా దాదాపు మంట పుట్టించేటువంటి వ్యాఖ్యలు, చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఆయన. తన బస్సులు కాలిపోయిన సంఘటనను అండ్ తన న్యూ ఇయర్ రోజు ఓన్లీ మహిళల కోసమే ఒక పార్టీ అరేంజ్ చేసినప్పుడు దాని మీద వచ్చినటువంటి విమర్శలను కలగలిపి అసలు ఒక రేంజ్లో తిట్టిన తిట్లు మీరు కూడా వినే ఉంటారు. కోర్స్ ఇప్పుడు ఏమంటారు, తాను మాట్లాడిన మాటలను మనం అంటే మద్దతు ఇవ్వట్లేదు ఎట్టి పరిస్థితుల్లోనా, కానీ బట్ ఆయన మాట్లాడిన మాటలు ఏంటి, బీజేపీ నా బుడగలరా, మీకు సిగ్గుందారా, మీకు శరం ఉందా అని అమ్మ అనుకుంటూ అసలు ఇంకా ఇద్దరు బీజేపీలో ఇద్దరు మహిళా నేతలు వాళ్ళు ఉన్నారు కదా, ఒక సినిమా ఇంతకుముందు సినిమా యాక్ట్రెస్, ఇంకా టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన ఇంకొక మహిళా నేత, వీళ్ళని ఉద్దేశించి ఈ బీజేపీ వాళ్ళ అనుబంధ విభాగాలు బజరంగ దళ లాంటి వాళ్ళు ప్రాసిక్యూటర్లను పెట్టుకున్నారని, చాలా దారుణం ప్రాసిక్యూటర్లను పెట్టుకున్నారు అని, ఇక్కడ షూటింగ్ జరిగినప్పుడు ఉత్తబిత్తలు ఏం చేశారో మాకు తెలుసు అని, అసలు ఇంకా మనం డిఫైన్ చేయలేంలేండి, అంతగానం విరుచుకుపడ్డారు. ఇంకొక ఆమెనైతే 3rd గ్రేడ్ మహిళ అని, మీరు మా మహిళల గురించి అంటారా, మా తాడిపత్రి మహిళల గురించి అని చెబుతూ మీరు హిజ్రాల కంటే హీనమని చెప్పి నేను అంటే ఆయన ఆ మాట అన్నారు కాబట్టి ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ ఒకటి మనం ఎప్పుడు ఒక జెండర్ని తక్కువ చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో చెయ్యం కూడా. తాను యాజ్ ఇట్ ఈస్గా అంటూ తాను మళ్ళీ అన్నారు, ఐ రెస్పెక్ట్ దట్ థర్డ్ జెండర్, నేను రెస్పెక్ట్ చేస్తాను, ఇంకేదైనా నీచమైన పదం ఉంటే అది వాడాలరా మీకు, మీ ఒక బతుకులు, మీరు ఒక మనుషులు, మీరు ఒక పార్టీతో అని చెప్పి ఉంచారు కూడా. అది ఈ స్థాయిలో రెచ్చిపోవడం కనుక. అండ్ కూటమి ప్రభుత్వంలో పోలీసుల మీద కూడా, నాకు ఈ పోలీసుల మీద, ఇంటెలిజెన్స్ మీద, వీళ్ళ మీద నాకేం నమ్మకం లేదు, నా బస్సులు కాలిపోయిన దాని మీద నేను కేసు కూడా పెట్టను, ఏం చేస్తే అట్లా విచారణ చేస్తే చేసుకునేయండి, కేసు కూడా పెట్టను అన్నారు. అసలు నాకు ఈ పోలీసుల మీద నమ్మకం లేదంటున్నారు ఆయన. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏం పిక్కోండి, బస్సులు కాల్చారు, మీకంటే జగన్ రెడ్డి మేలు కదరా, నా బస్సులు ఆపాడు కాల్చలేదు, మీరు నా బస్సులు తగలబెట్టేశారు కదరా, దొంగనా కొడగలరని మామూలు మాటలు కాదు. దీని వెనక కారణం ఏమై ఉంటుంది అని అంటే, బహుశా జమ్మలమడుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేతో జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి మధ్య ఒక ఇష్యూ అయింది కదా, ఒక బూడిద వ్యవహారం. సో ఆ ఇష్యూలో ఏమైనా ఆ ఇష్యూకి ఏమైనా తన బస్సులు తగలబెట్టడానికి లింక్ అయి ఉంది అని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు భావిస్తూ ఉండొచ్చు అనిపిస్తుంది. అంటే బహుశా వాళ్ళే దీని వెనక ఉన్నారు అని. ఆ బీజేపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన మనుషులు వాళ్ళు వీళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటారు అని చెప్పి అప్పటి నుంచి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చాలా కోపంతోనే ఉన్నారు. అండ్ ఈ బూడిద ఎపిసోడ్లో జమ్మలమడుగు ఎమ్మెల్యే వైపే చంద్రబాబు నాయుడు గారు మొగ్గు చూపారు అని చెప్పి అయితే వార్తలు వచ్చాయి. నిజమో అబద్ధమో తెలియదు, బట్ అప్పటి నుంచి ప్రభాకర్ రెడ్డి గారి అసహనం కూడా అది అలాగే ఉంది. బస్సులు తగలబెట్టడం వెనక వాళ్ళ పాత్ర ఏదైనా ఉంది అని చెప్పి తను భావిస్తూ ఉన్నట్టున్నారు. అందుకే కలగలిపి ఆ కారణం చేతనే ఈ స్థాయిలో విరుచుకుపడి ఉండొచ్చు అని చెప్పి బీజేపీలో కొందరు నాయకులను అడిగితే మాత్రం వాళ్ళు చెబుతూ ఉన్నారు. మరి వాట్ అన్న సంగతి తెలియదు, బట్ ఆయన వ్యాఖ్యలు మాత్రం ఇటు కూటమి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వంలో పోలీసులను, బీజేపీలో మహిళా నేతలను అసలు మామూలు విరుచుకుపడ్డామా బాబోయ్.